ఓం నమ శివాయ. భారతమాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 10/2/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 23/9/1968. యోగి పిల్లలు, తండ్రి తప్ప మరెవరూ మీకు 84 జన్మల చక్రం గురించి తెలియచేయలేరు. జ్ఞానం అనేది సాధారణమైనది, స్మృతి యాత్ర అనేది ముఖ్యమైనది. అంతిమ సమయంలో తండ్రి తప్ప మరెవరూ కూడా గుర్తుకు రాకూడదు. మాయ మిమ్మల్ని ఎంతగానో వ్యతిరేకిస్తుంది, కానీ ముఖ్యమైనది తండ్రిని గుర్తు చేయాలి. నడుస్తూ తిరుగుతూ పని చేస్తూ కూడా తండ్రిని గుర్తు చేస్తూ ఉండాలి. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు. ఈ 84 జన్మల చక్రము గురించి తండ్రి మీకు తెలియచేశారు. దీనిని జ్ఞానంగా చెప్పవచ్చు. జ్ఞానము కొరకు మీరు జన్మాంతరాలుగా చదివారు, అదేవిధంగా దానిని ధారణ చేశారు. చదువు చాలా సహజమైనది, ఇది కొత్త విషయమేమీ కాదు. తండ్రి కూర్చొని మీకు తెలియచేస్తున్నారు. మీరు ఏ విధంగా 84 జన్మల యొక్క పాత్రను పోషించారు, సత్యయుగం నుంచి కలియుగం యొక్క అంత్యం వరకు ఇదంతా కూడా తెలియచేస్తున్నారు. మీరు ఎన్ని పునర్జన్మలు తీసుకున్నారు, ఈ జ్ఞానము చాలా సహజంగా మీరు తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక చదువు. రచన యొక్క ఆది మధ్య అంతిమాల గురించి అర్థం చేసుకున్నారు. తండ్రి తప్ప మరెవరు కూడా ఈ జ్ఞానాన్ని తెలియచేయలేరు, తండ్రి మాత్రమే తెలియచేస్తారు. ఇప్పుడు తండ్రి ద్వారానే మీరు అర్థం చేసుకున్నారు. మేమే 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము, ఏ విధంగా పూర్తి చేశామో కూడా తెలుసుకున్నాము. తండ్రి చెప్తున్నారు, ఈ జ్ఞానము కంటే ఉన్నతమైనది స్మృతి యాత్ర. దానినే యోగంగా చెప్తారు. యోగం అనే పదానికి చాలా పేరు ఉంది, కానీ దీనిని స్మృతి యాత్రగా పేర్కోవడమే సరి అయినది. తండ్రి చెబుతున్నారు, మనుషులు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. మేము ఫలానా తీర్థయాత్రకు వెళ్ళి వచ్చామని చెప్తారు. శ్రీనాథ దేవాలయానికి, అమరనాథ దేవాలయానికి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అదంతా కూడా వాళ్ళకి గుర్తు ఉంటుంది. ఇప్పుడు తండ్రి మీకు సుదీర్ఘమైన స్మృతి యాత్రను తెలియచేస్తున్నారు. అదేమిటంటే తండ్రిని గుర్తు చేయాలి. ఆ యాత్రలు చేసినప్పుడు తిరిగి ఇంటికి వస్తారు, కానీ ఈ యాత్ర ద్వారా నేరుగా ముక్తిధామానికి వెళ్లి అక్కడ నివసిస్తారు. ఆ తర్వాత మీరు మీ పాత్రను అభినయించడానికి కొత్త ప్రపంచంలోకి వస్తారు. ఈ పాత ప్రపంచం నుంచి మీకు వైరాగ్యము కలగాలి. ఇది ఎందుకు పనికిరాని రావణ రాజ్యము. ముఖ్యమైనది స్మృతి యాత్ర. కానీ ఈ విషయం గురించి పిల్లలు చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. నేను తండ్రిని ఏ విధంగా గుర్తు చేయాలి అని ఆలోచన చేయాలి. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నారో వారు నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ లేస్తూ తండ్రిని గుర్తు చేస్తూ ఉంటారు. కొద్దిమంది అసలు గుర్తు చేయరు. ఇదంతా కూడా కనపడే విషయం కాదు, తండ్రి తెలియచేస్తున్నారు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయండి. మీరు గుర్తు చేస్తున్నారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. ఆ స్వస్థితి గురించి స్వయానికే తెలుస్తుంది. నేను ఎంతవరకు స్మృతి చేస్తున్నాను, నా స్మృతి ఎంతవరకు నిలుస్తుంది అన్నది స్వయానికే తెలియాలి. స్మృతి చేయడానికి విధిని తండ్రి తెలియచేస్తూ ఉంటారు. తండ్రిని కళ్యాణకారుడుగా చెప్తారు. ఆత్మ శివ బాబాను ఏ విధంగా గుర్తు చేయాలో కూడా తండ్రి తెలియచేస్తారు. పరంపిత పరమాత్మ తమ సేవను చేస్తూ ఉంటారు. ఇక్కడ జగరాం కుమారుడు కాపలా కాస్తున్నారు. వారు నిరంతరము అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. వారు చాలా సహజంగా తండ్రిని గుర్తు చేస్తూ ఉంటారు. తండ్రి తప్ప మరెవరు కూడా గుర్తుకు రాకూడదు. తండ్రి ఇలా కొద్ది మంది ఉదాహరణలు ఇస్తారు. ఈ స్మృతి యాత్రలోనే రావాలి, ఈ స్మృతి యాత్రలోనే పోవాలి. ఈసాయి మతానికి చెందిన బోధకులు కూడా సైలెన్స్ లోనే నడుస్తూ ఉంటారు. పిల్లలు మీరు కూడా ప్రేమపూర్వకంగా తండ్రిని గుర్తు చేస్తూ ఉండాలి. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యము. భక్తులు కూడా పురుషార్థన చేస్తూ ఉంటారు, కానీ భక్తులకు ఇంటికి వెళ్ళాలి అనే విషయం తెలియదు. కలియుగము ఇంకా పూర్తి కాలేదనే భ్రమలో భక్తులు ఉంటారు. వారికి నేర్పించేవారు ఎవరు కూడా లేరు. పిల్లలైన మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడ కాపలా కాసినట్లుగానే మీరు ఏకాంతంలో కూర్చొని తండ్రిని ఎంత వీలైతే అంతగా స్మృతి చేయాలి. స్మృతి చేయడం ద్వారానే మీ యొక్క పాపాలు తొలగిపోతాయి. జన్మాంతరాలుగా ఉన్న పాపము మీ శిరస్సు పైన ఉంది. ఇప్పుడు మొదటగా సతోప్రధానంగా అవ్వాలి. ఈ రావణ రాజ్యంలో ముఖ్యమైన విషయం ఇదే. ఎవరైతే సతోప్రధానంగా అవుతారో వారే రావణ రాజ్యములో మొదటిగా వెళ్తారు. వారే తిరిగి ఎక్కువగా గుర్తు చేయవలసి ఉంటుంది. కల్పము ఇదే విధంగా జరుగుతుంటుంది. దీనిని స్మృతి యాత్రగా చెప్తారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి. ఇక్కడ ఎవరితో గొడవ పడవలసిన అవసరం లేదు. నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ నిలబడుతూ ఒకేసారి 2 పనులు చేయాలి. మీరు నిరంతరము కాపలా కాస్తూ ఉండాలి, తండ్రిని గుర్తు చేస్తూ ఉండాలి. పని చేస్తూ కూడా తండ్రిని గుర్తు చేయాలి. ఎవరైతే కాపలా కాస్తున్నారో వారికి చాలా ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే అది పగలు గాని రాత్రి గాని వారు ఒక పక్క కాపలా కాస్తూనే తండ్రిని గుర్తు చేసే అలవాటు చేసుకోవాలి. ఇలాంటి సేవను తండ్రి ఇవ్వడం జరిగింది. ఒక పక్క కాపలా కాయాలి, మరో పక్క స్మృతి యాత్రను కూడా చేయాలి.
ఇలాంటి ఛాన్స్ తండ్రి తప్ప మరెవరు ఇవ్వలేరు. ఈ విధంగా తండ్రి భిన్న భిన్న యుక్తులను మనకు తెలియచేస్తున్నారు. స్మృతి యాత్రలో ఏ విధంగా ఉండాలో తెలియచేస్తున్నారు. మధువనంలో ఎంతగా స్మృతి యాత్ర చేస్తారో ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యాపార వ్యవహారాల్లో ఉన్నప్పుడు అంతగా స్మృతి చేయలేరు. అందుకొరకే పిల్లలు మధువనానికి వస్తూ ఉంటారు. మీరు ఏకాంతంలోకి వెళ్ళి పర్వతం పైన కూర్చొని తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. ఒక్కరు వెళ్ళినా పర్వాలేదు, ఇద్దరు ముగ్గురు వెళ్ళినా పర్వాలేదు. స్మృతి యాత్ర అనేది ముఖ్యము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, తండ్రిని గుర్తు చేయడం ద్వారానే మీ యొక్క పాపాలు తొలగిపోతాయి. మనమందరం కూడా సతోప్రధానంగా అవ్వాలి. దాని కొరకు పురుషార్థము బాగా చేయాలి. చాలా తెలివివంతులుగా వ్యవహరించాలి. పని చేస్తూ కూడా తండ్రిని గుర్తు చేయాలి. కర్మ కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు ప్రవృత్తి మార్గంలో ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా వ్యాపార వ్యవహారాలు చూస్తూ కూడా తండ్రిని గుర్తు చేస్తూ ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా తండ్రిని గుర్తు చేస్తూ ఉండాలి. దీని ద్వారానే మీకు అధిక లాభం జరుగుతుంది. కానీ ఎంతమంది పిల్లలకు ఇదంతా గుర్తుంటుంది? తండ్రి చెప్తున్నారు, ప్రతిరోజు మీరు చార్టును రాయండి. కొద్దిమంది మాత్రమే చార్టును రాస్తూ ఉంటారు. తండ్రి ఎన్నో యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. తండ్రి దగ్గరికి వెళ్ళాలని పిల్లలు కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా లాభాన్ని పొందవచ్చు, చాలా సంపాదన చేసుకోవచ్చు. ఏకాంతంలో కూర్చుంటే చాలా మంచిగా ఉంటుంది. తండ్రి సన్ముఖంలో కూర్చొని తనని గుర్తు చేయమని ఉపదేశిస్తారు. దాని ద్వారానే పాపాలు తొలగిపోతాయి. ఎందుకంటే జన్మ జన్మాంతరాల యొక్క పాపము మన తలపైన కొనసాగుతోంది. ఇక్కడ వికారాల కొరకు చాలా మంది గొడవలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణంలో విఘ్నాలు వస్తూ ఉంటాయి. బాబా మమ్మల్ని పవిత్రంగా ఉండనివ్వడం లేదు అంటూ తండ్రికి తెలియచేస్తూ ఉంటారు. తండ్రి చెబుతున్నారు, పిల్లలు మంచిది, అయినప్పటికీ మీరు తండ్రి యొక్క స్మృతి యాత్రలో ఉండండి. జన్మ జన్మాంతరాల యొక్క పాపము తండ్రిని స్మృతి చేయడం ద్వారానే తొలగిపోతుంది అంటూ తెలియచేస్తారు. మీ ఇంట్లో కూడా పరంపిత పరమాత్మ శివబాబాను గుర్తు చేయండి అని చెప్తారు. మీరు ఎక్కడ ఉన్నా కూడా తండ్రిని గుర్తు చేయవచ్చు. ఇప్పుడిప్పుడు వచ్చిన వారికి కూడా ఇదే సందేశాన్ని ఇవ్వాలి. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని గుర్తు చేయమని చెప్తూ ఉంటారు. దీనినే యోగ బలంగా కూడా పిలుస్తారు. బలము అంటే శక్తి. భగవంతుడిని సర్వశక్తివంతుడిగా పిలుస్తారు కదా. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నన్ను గుర్తు చేసినట్లయితే మీకు ఆ శక్తి లభిస్తుంది. మీరు కిందికి దిగిపోతూ తమో ప్రధానంగా మారిపోయారు. ఆ శక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు మీ దగ్గర పైసా మందం కూడా శక్తి లేదు. ఈ విషయాలన్నీ కూడా ప్రపంచంలోని వారికి తెలియదు. మీలో కూడా మంచిగా అర్థం చేసుకునే వారే దీని గురించి తెలుసుకోగలుగుతారు. తండ్రిని గుర్తు చేస్తూ ఉండాలి. నా చార్టు ఎలా ఉన్నది అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. స్మృతి యాత్రలో ఉండాలని తండ్రి అందరికీ చెప్తూ ఉంటారు. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీ యొక్క పాపాలు తొలగిపోతాయి. తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి తెలియచేస్తున్నారు, కల్పము అంటే 5000 సంవత్సరాల తర్వాత నేను వచ్చి మీకు తెలియచేస్తాను. మీరు విదేశాలలో ఉన్నప్పటికీ లేదా మీరు దంపతులుగా జంటగా ఉన్నప్పటికీ ఒకరికొకరు అప్రమత్తం చేసుకోండి. తండ్రిని గుర్తు చేయండి. ఒకవేళ మిమ్మల్ని అప్రమత్తంగా చేసేవారు లేకపోతే మీరు తండ్రిని ఏ విధంగా గుర్తు చేయగలుగుతారు? ఒకవేళ మీకు వివాహం జరిగి ఉంటే మీ యొక్క భార్య మరో చోట ఉన్నట్లయితే వారికి ఉత్తరము రాసి మీరు తెలియచేయవచ్చు. తండ్రిని గుర్తు చేయమని వారికి సూచన చేయవచ్చు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయాలి. అప్పుడే మీ యొక్క జన్మ జన్మాంతరాలుగా ఉన్న పాపము తొలగిపోతుంది. ఇప్పుడు 84 జన్మల యొక్క చక్రం పూర్తయింది. ఈ పాత పతిత ప్రపంచం యొక్క అంతం కానుంది. తండ్రి అనేక రకాలుగా మనకు తెలియచేస్తూ ఉంటారు. విన్నవారు చేసినా చేయకపోయినా కూడా వారి ఇష్టము. తండ్రి మాకు సలహా ఇస్తున్నారని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. మన యొక్క కర్తవ్యము మిత్ర సంబంధికులకు అందరికీ ఈ సందేశాన్ని తెలియచేయాలి. వారి స్నేహితులైనప్పటికీ మరెవరైనప్పటికీ కూడా వారికి సందేశాన్ని ఇవ్వాలి. మీకు సేవ చేసే కోరిక ఉండాలి. మీ దగ్గర ఎన్నో చిత్రపటాలు ఉన్నాయి. బ్యాజ్ కూడా ఉంది. ఈ బ్యాజ్ కూడా చాలా ముఖ్యమైనది. ఈ బ్యాజ్ పైన లక్ష్మీ నారాయణుల యొక్క చిత్రము కూడా ఉన్నది. త్రిమూర్తి గురించి కూడా తెలియచేయాలి. వారిపైన ఉన్నతోన్నతమైన వారు శివబాబా ఉన్నారని కూడా తెలియచేయాలి. భక్తి మార్గంలో లభించే త్రిమూర్తి చిత్రాల్లో అక్కడ పై స్థానంలో శివబాబా యొక్క చిత్రము ఉండదు. శివుని గురించి తెలుసుకోకపోవడం వల్ల భారతదేశము పూర్తిగా మునిగిపోయింది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అందరికంటే ముందు వరుసలో పరంపిత పరమాత్మ ఉంటారు. వారే ఈ విశ్వానికి రచయిత అని మీరు తెలుసుకున్నారు. వారి ద్వారానే ఈ భారతము తీరం చేరుతుంది. భక్తి మార్గంలోని వారికి త్రిమూర్తి గురించి తెలియదు. ఇదంతా కూడా డ్రామాలో ఇలాగే ఉంది. మనుషులందరూ కూడా పతితంగా మారిపోయారు. ఆ తర్వాతనే తండ్రిని పిలుస్తూ ఉంటారు, ఓ పతిత పావనుడా,
విచ్చేయండి, వచ్చి పతితులను పావనంగా తయారు చేయమని కోరుతారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఇదంతా కూడా పతితమైన ప్రపంచము. ఇక్కడ ఎలాంటి శక్తి లేదు. తండ్రి ఏదైతే మీకు తెలియచేస్తున్నారో దానినే మీరు ఉపన్యాసం ద్వారా ఇతరులకు తెలియచేయాలి. సేవను చేస్తూ ఉండండి. డ్రామా ప్లాన్ అనుసారంగా ఆ సేవ కొనసాగుతూనే ఉంటుంది. తండ్రి మీకు డైరెక్షన్ ఇస్తున్నారు. మీరు మ్యూజియాలను ఏర్పాటు చేయండి, అదేవిధంగా సేవ చేయండి. అక్కడికి చాలా మంది వస్తారు. పెద్ద పెద్ద పట్టణాల్లో సేవను చేస్తూ ఉండాలి. చాలా మందిని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. పల్లె పల్లెకు వెళ్ళి ఈ యొక్క చిత్రపటాలను చూపించాలి. మ్యూజియంలను చాలా అందంగా ఏర్పాటు చేయాలి. దానిని చూసి చాలా మంది వస్తారు. అలాగే చూసిన వారు ఇతరులకు తెలియచేస్తారు. ఈ బ్రహ్మబాబా కూడా అర్థం చేసుకుంటున్నారు. కల్పము కింద ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా సేవ జరుగుతోంది. కానీ సతో ప్రధానంగా కావాలి అనే కోరిక మీకు ఉండాలి. కానీ పిల్లలు ఆ విషయంలోనే పొరపాట్లు చేస్తూ ఉంటారు. మాయ విఘ్నాలను వేస్తూ ఉంటుంది. స్మృతి యాత్రను ఏదో విధంగా అడ్డుకుంటుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, నేను తండ్రిని గుర్తు చేస్తున్నానా? తండ్రి ఏ విధంగా అయితే జ్ఞానాన్ని మనకు తెలియచేస్తున్నారో అంతగా నేను తెలుసుకుంటున్నానా? జ్ఞానం అనేది సాధారణమైన విషయం అని తండ్రి తెలియజేస్తున్నారు. తండ్రి తప్ప మరెవరు కూడా ఈ 84 జన్మల యొక్క చక్రం గురించి తెలియచేయలేరు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. అంతిమ కాలంలో తండ్రి తప్ప మరెవరు కూడా గుర్తుకు రాకూడదు. తండ్రి మాత్రమే గుర్తుకు రావాలి. ఇక్కడ తండ్రి మీకు డైరెక్షన్ ఇస్తున్నారు, కానీ మాయ మిమ్మల్ని అడ్డుకుంటూనే ఉంటుంది. ముఖ్యమైనది స్మృతి యాత్ర. ఇలాంటి చదువును అందరూ చెప్పలేరు. ఈ చదువు గురించి ఎవరికి తెలియదు. కానీ మీరు ఈ జ్ఞానం గురించి ఎవరికైనా తెలియచేయవచ్చు. ఎవరు మీకు కలిసినా కూడా ఈ బ్యాడ్జ్ను చూపించాలి. మీరు తప్ప మరెవరు కూడా ఇంత వివరణాత్మకంగా తెలియచేయలేరు. బ్యాడ్జ్ లాంటి పథకం మరెవరి దగ్గర కూడా ఉండదు. మిలిటరీ వాళ్ళ దగ్గర కూడా ఈ పథకాలు ఉంటాయి. ఎవరైతే మంచి సేవ చేస్తారో వారికి మెడల్ లభిస్తుంది, అంటే పథకం లభిస్తుంది. ఇక్కడ రాయ్ సాహెబ్ మెడల్ చాలా ప్రాచుర్యమైనది. కొద్ది మందికి వాయిస్ రాయ్ ద్వారా కూడా టైటిల్ లభిస్తుంది. ఇంతకుముందు ఇక్కడ వాయిస్ రాయ్ ఉండేవారు. ఆ వాయిస్ రాయ్ని రాణి నియమిస్తుంది. కానీ ఇప్పుడు ఆ వాయిస్ రాయ్ దగ్గర ఎలాంటి అధికారాలు లేవు. ఇప్పుడు చూడండి, ఎంతగానో గొడవలు జరుగుతున్నాయి. నీటి కొరకు, భూమి కొరకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సత్యయుగంలో చాలా భూమి ఉంటుంది. ఇంతకు ముందు భూములు చాలా చౌకగా లభించేటివి. ఇప్పుడు చూడండి ఎంతగానో ధరలు పెరిగిపోయాయి. ఈ సమయంలో విలువ పెరిగిపోయింది. ఎందుకంటే మనుషుల యొక్క సంఖ్య పెరుగుతోంది. పెరిగిన మనుషుల కోసము స్థలము కావాలి కదా. అడవిలో ఉండటానికి అందరూ భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఎంతో మంది మనుషులు ఉన్నారు. ఇప్పుడు తండ్రి స్వర్గం యొక్క స్థాపన చేస్తున్నారని మీరు తెలుసుకున్నారు. ఈ మనుషులందరూ కూడా ఇక్కడే అంతమైపోతారు. చాలా తక్కువ మంది మాత్రమే మిగులుతారు. ఎంతో భూమి అందుబాటులో ఉంటుంది. స్వర్గములు అంతా కూడా కొత్తదిగా అవుతుంది. పంచతత్వాలు కూడా సతోప్రధానంగా అవుతాయి. అక్కడ భాండాగారాలు అన్నీ కూడా కొత్తవిగా ఉంటాయి. ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి మీరు చాలా మంచి పురుషార్థం చేయాలి. ప్రతి ఒక్కరూ పురుషార్థం చేయాలి. ఉన్నతమైన పదవిని పొందాలి. కొద్దిమంది పూర్తి పురుషార్థం చేయరు. అలాంటి వారు ఫెయిల్ అయిపోతారు. మేము ఫెయిల్ అవుతామని వారికి కూడా తెలుస్తుంది. అలాంటి వారు చదువును వదిలేసి ఏదో చిన్న ఉద్యోగంలో చేరిపోతారు. ఈరోజు ఉద్యోగాల్లో చాలా నియమాలు పెడుతూ ఉన్నారు. మనుషులు చాలా దుఃఖంగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి మీకు ఎలాంటి మార్గాన్ని చూపిస్తున్నారంటే దాని ద్వారా 21 జన్మల పాటు దుఃఖము లభించదు. తండ్రి చెబుతున్నారు, మీరు చేయాల్సిందల్లా నన్ను స్మృతి చేయాలి. ఎంతగా వీలైతే అంతగా గుర్తు చేయండి. అవసరమైతే రాత్రి కూడా మీరు గుర్తు చేయవచ్చు. మీరు పడుకొని కూడా తండ్రిని గుర్తు చేయవచ్చు. కొద్దిమందికి ఇట్లా పడుకోగానే నిద్ర వస్తూ ఉంటుంది. వృద్ధులు చాలాసేపు కూర్చోలేకపోవచ్చు. తప్పకుండా వారు నిద్రించవలసి వస్తుంది. నిద్రపోతూ కూడా తండ్రిని గుర్తు చేయవచ్చు. ఇది గొప్ప సంపాదన. ఈ సంపాదనలో ఆటంకం రాకూడదు. ఒకవేళ మీరు యువకులైతే కూర్చొని తండ్రిని గుర్తు చేయాలి. కూర్చున్నట్లయితే నిద్రపోవాలనే ఆలోచన రాదు. యోగము చేస్తున్నప్పుడు మీకు లోపల సంతోషం కలుగుతుంది. ఎందుకంటే దాని ద్వారా మీకు ఎంతో సంపాదన లభిస్తుంది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇంకా సమయం మిగిలి ఉంది. కానీ మృత్యు అనేది ఎప్పుడైనా రావచ్చు. అందుకే తండ్రి తెలియచేస్తున్నారు, మీరు తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి. పట్టణాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా స్మృతి చేయలేరు. ఇక్కడికి మధువనానికి వచ్చినప్పుడు మీకు మంచి అవకాశం లభిస్తుంది. ఇక్కడ ఎలాంటి చింత ఉండదు. అందుకే ఇక్కడ మీ యొక్క స్మృతి యాత్ర యొక్క చార్ట్ను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీని ద్వారానే మీ యొక్క వ్యక్తిత్వంలో మార్పు జరుగుతుంది. కానీ మాయ కూడా తక్కువేమీ కాదు. ఇంట్లో ఉంటున్న వారికి విలువ లభించదు. కానీ ఈ సమయంలో గోపులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కొద్దిమంది కుమార్తెలు కూడా తండ్రికి ఉత్తరం రాస్తూ ఉంటారు. వివాహము చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. మేము ఏమి చేయాలని తండ్రిని అడుగుతారు. కానీ ఏ కుమార్తెలైతే బలంగా ఉంటారో వారు ఇలాంటి లేఖలు
రాయరు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇలా రాసేవారిని బాబా ఏమని అంటారు? అలాంటి వారిని భయపడే మేకగా చెప్పడం జరుగుతుంది. మీ జీవితాన్ని కాపాడుకోవడము మీ చేతిలోనే ఉంటుంది. ఈ ప్రపంచంలో అనేక ప్రకారాలైన దుఃఖము లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు తండ్రి సహజంగా తెలియచేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయాలి. ఇక్కడ మీ వెంట బ్యాడ్జ్ ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఎవరికైనా కూడా శివబాబా బ్రహ్మబాబా ద్వారానే స్థాపన చేస్తున్నారు అని తెలియచేయాలి. ఇది చాలా సహజమైన జ్ఞానము. పిల్లలు, మీరు చాలా సౌభాగ్యవంతులు. ఇక్కడికి వచ్చి మీరు రాకుమారులుగా అయ్యారు. తండ్రి మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను ఎంతగానో దూషణ చేశారు, చాలా కఠోరమైన దూషణలు చేశారు. తండ్రిని ఏమాత్రం అర్థం చేసుకోలేదు. ఎన్నో రకాలుగా తండ్రిని దూషించారు. మీరు ఎంతగా తమో ప్రధానంగా అయిపోయారంటే దాని గురించి అడగవలసిన అవసరం లేదు. ఇంతకంటే ఎక్కువగా తండ్రి కూడా సహించలేరు. ఎక్కువగా వేధించినట్లయితే మిమ్మల్ని అంతం చేస్తామని బయట అంటూ ఉంటారు కదా. ఇక్కడ తండ్రి మీకు తెలియచేస్తున్నారు. శాస్త్రాలలో చాలా కథలు రాశారు. ఇక్కడ తండ్రి మీకు సహజమైన యుక్తిని తెలియచేస్తున్నారు. పని చేస్తూ కూడా తండ్రిని గుర్తు చేయండి. దీనిలోనే మీకు చాలా లాభం ఉంది. పొద్దునే లేచి తండ్రి యొక్క స్మృతిలో కూర్చోండి. అప్పుడు మీకు చాలా సంతోషం కలుగుతుంది. కానీ ఇలాంటి అలవాట్లు ఎవరికి కూడా లేదు. కానీ పిల్లలకు ఇలాంటి కోరిక లేదు. విద్యార్థుల యొక్క నడవడిక ద్వారానే టీచర్ అర్థం చేసుకుంటారు. వీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అన్నది టీచర్ కు తెలిసిపోతుంది. వీరు ఫెయిల్ అయిపోతారు అని తండ్రికి ముందుగానే తెలిసిపోతుంది. కల్పాంతరము కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఉపన్యాసము చాలా తెలివిగా ఇస్తారు. ప్రదర్శనలు కూడా చాలా తెలివిగా తెలియచేస్తారు. కానీ స్మృతి యాత్ర చేయరు. ఇందులో పూర్తిగా ఫెయిల్ అయిపోతారు. తండ్రిని అగౌరవపరుస్తారు. అదే విధంగా స్వయాన్ని కూడా అగౌరవపరుచుకుంటారు. వాస్తవంగా చూసినట్లయితే శివబాబాకు అగౌరవం జరగదు. స్వయానికి అగౌరవం కలుగుతుంది. మా దగ్గర సమయం లేదు, స్మృతి చేయడానికి సమయం దొరకడం లేదు అని ఎవరు కూడా చెప్పలేరు. అలా చెప్తే తండ్రి ఒప్పుకోరు. మీరు స్నానం చేస్తూ కూడా తండ్రిని గుర్తు చేయవచ్చు. భోజనం చేస్తూ కూడా మీరు తండ్రిని గుర్తు చేయవచ్చు. దీనిలో చాలా సంపాదన ఉంది. కేవలము పిల్లలు ఉపన్యాసం ఇవ్వడంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. యోగము చేయడం లేదు. అలాంటి అహంకారము మిమ్మల్ని పతనం వైపు తీసుకువెళుతుంది. మంచిది. మధురాతి మధురమైన తిరిగి లభించిన ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి దాదాల యొక్క యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే. వరదానము, ఫుల్ కాస్ట్ బ్రాహ్మణు భవ. పురుషార్థంలో మరియు సేవలో ఎల్లప్పుడూ వృద్ధిని నమోదు చేస్తూ ఉండాలి. దాని కొరకు ఎలాంటి విధిని అనుసరించాలి? వృద్ధి చేసుకోవడానికి సహజమైన సాధనము అమృతి వేళ నుంచి విధి పూర్వకంగా నడవాలి. దాని ద్వారానే మీ జీవితంలో వృద్ధిని పొందుతారు. ఏ కార్యాన్నైనా కూడా విధి పూర్వకంగా చేసినట్లయితే అందులో మీకు సఫలత లభిస్తుంది. బ్రాహ్మణులు అంటేనే విధి పూర్వకమైన జీవితము. ఒకవేళ స్వపురుషార్థంలో కానీ సేవలో కానీ వృద్ధి జరగడం లేదు అంటే తప్పకుండా మీరు అనుసరిస్తున్న విధిలో ఏదో ఒక లోపము ఉన్నట్లుగా గుర్తించాలి. అలాంటప్పుడు వెంటనే పరిశీలించుకోవాలి. అమృత వేళ నుంచి రాత్రి వరకు మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాలలో విధిపూర్వకంగా వ్యవహరించానా అంటే వృద్ధి జరిగిందా అని పరిశీలన చేసుకోవాలి. అలా జరిగినప్పుడే ఫుల్ కాస్ట్ బ్రాహ్మణులుగా అవుతారు. ఓం నమః శివాయ.